ఓం శ్రీ పరమాత్మనే నమః. అందరికీ నమస్కారం. ఈ రోజు శ్రీమద్ భగవద్గీతలోని తృతీయాధ్యాయమైన కర్మయోగములోని 36వ శ్లోకము. అర్జున ఉవాచ అథ కేన ప్రయుక్తోయం పాపం చరతి పూరుషః అనిచ్ఛన్నపి వార్ష్ణేయ బలాదివ నియోజితః భవ. అర్జునుడు శ్రీకృష్ణుడితో ఇలా పలికింది: ఓ విష్ణువంశీయుడా, ఎందుకు ఒక వ్యక్తి అయిష్టంగానైనా బలవంతంగా ఏదో శక్తి చేపించినట్లు పాపపు పనులు చేయటానికి ప్రేరేపింపబడును? 37వ శ్లోకము. శ్రీ భగవానువాచ కామయేష క్రోధయేష రజోగుణ సముద్భవః మహాశనో మహాపాప్మ విద్యేనమిహ వైరిణం భవ. శ్రీకృష్ణుడు అర్జునుడితో ఇలా పలికెను: ఓ అర్జున, రజోగుణము నుండి ఉత్పన్నమయ్యే కామమే తదుపరి క్రోధముగా పరిణామం చెందుతుంది. దీనిని లోకంలో సర్వనాశనం చేసే పాపిష్టిదాన్నిగా తెలుసుకొను. 38వ శ్లోకము. ధూమేనావ్రియతే వహ్నిః యథా దశోమలేన చ యథోల్బేనావృతో గర్భః తదా తేనేదమావృతం భవ. శ్రీకృష్ణుడు ఇంకా అర్జునుడితో ఇలా పలికెను: నిప్పు పొగచే కప్పబడినట్టుగా, అద్దం దుమ్ముచే మసకబారినట్టుగా, గర్భాశయముచే భ్రూణ శిశువు ఆచ్ఛాదింపబడినట్టుగా ఒక వ్యక్తి యొక్క జ్ఞానము కామముచే కప్పివేయబడుతుంది. ఓం శ్రీ పరమాత్మనే నమః.